హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు సెషన్లో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 106 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 41 చూడండి ఏమన్నారు. ఇఫ్ ద నెంబర్ 6523678 PQ is divisible by 99, the missing digits P, QR. ఈ నెంబరు 652367 PQ సంఖ్యను 99తో భాగించగలిగితే P మరియు Q అంకెలు ఎంత? ఫస్ట్ ఇచ్చిన నెంబర్ రాసుకుందాం. సో ఇచ్చిన నెంబర్ ఏమి ఇచ్చారంటే మనకి 6 5 తర్వాత 2 3 6 7 8 PQ. ఇది మనకి ఇచ్చిన నెంబరు. ఇందులో మనకి ఆ నెంబర్ 99తో డివిజిబుల్ అవ్వాలంట. మరి 99తో డివిజిబుల్ అవ్వాలంటే దేంతో డివిజిబుల్ అవ్వాలి? సో 9తోనే డివిజిబుల్ అవ్వాలి, అదేవిధంగా 11తో కూడా అవ్వాలి. 9 11s are 99. మనం తీసుకునే పేరు ఖచ్చితంగా ఏమై ఉండాలి? కో ప్రైమ్ అయి ఉండాలి. కాబట్టి సో 9 × 11, అంతేగాని 3 × 33 అని తీసుకోకూడదు. ఖచ్చితంగా మనం తీసుకునే రెండు నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ ఏమై ఉండాలి? సో 1 అయి ఉండాలి. కో ప్రైమ్ అంటే అర్థం ఏంటి? సో రెండు నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ ఎంత అయి ఉండాలంటే 1 అయి ఉండాలి. సరిపోయింది. ఫస్ట్ 9తో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. ఓకేనా? కాబట్టి ఒకసారి సమ్ చూద్దాం. ఆ సమ్ చూసేటప్పుడు మొత్తం డైరెక్ట్గా సమ్ చెక్ చేయక్కర్లేదు. ఇదిగోండి 6 + 3 వదిలేయండి, 7 + 2 వదిలేయండి. ఆ తర్వాత 8 + 6 14, 14 + 5 అంటే ఎంత అంటే 19. మరి 19లో 18 వరకు పోయిన తర్వాత ఇంకా ఎంత మిగులుతుంది? 19లో 18 వరకు పోతుంది, ఇంకా ఎంత మిగులుతుంది అంటే 1 మిగిలింది. అంటే 1 ఒకటి మిగిలిపోయింది, P + Q. ఈ 1 + P + Q అనేది మనకి దేనికి ఈక్వల్ అవ్వాలంటే 9కి ఈక్వల్ అవ్వాలి. 9కి ఈక్వల్ అవ్వచ్చు, 18కి కూడా ఈక్వల్ అవ్వచ్చు. ఫస్ట్ ఇది కనుక 9కి ఈక్వల్ అయితే P + Q వాల్యూ ఎంత ఉండాలి? 8 ఉండాలి. అలాగే ఒకవేళ 18కి ఈక్వల్ అయినట్లయితే P + Q వాల్యూ ఎంత అంటే 18 - 1 17 అయి ఉండాలి. ఒక్కసారి కనుక మీరు ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే 8 8 8 అన్ని ఆప్షన్స్లో కూడా సమ్ము 8 ఉంది. కాబట్టి ఈ పాసిబిలిటీస్ని మనం తీసుకోకూడదు. సెకండ్ పాసిబిలిటీని మనం తీసుకోనక్కర్లేదు, ఓన్లీ ఫస్ట్ పాసిబిలిటీ తీసుకోవాలి. P + Q 8 కానీ ఆప్షన్స్ అన్నింటిలో ఒకలాగే ఉంది. ఇంకా ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. దాని కొరకు మళ్ళీ ఒక్కసారి నెంబర్ రాస్తున్నాను. ఆ నెంబర్ ఏంటంటే 6 5, సో 2 3 6 7 8 PQ. చూడండి ఒకసారి, 6 + 2 8, 8 + 6 14, 14 + 8 22, 22 + Q. ఓకేనా? ఫస్ట్ ఇదంతా ఎంత అంటే 22 + 2. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 6 + 2 8, 8 + 6 14, 14 + 8 22, 22 + Q. మైనస్ ఆ తర్వాత చూడండి 5 + 3 8, 8 + 7 15, 15 + P. ఓకే, ఇది ఎంత అంటే 15 + P. ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 22లో నుంచి 15 తీసేయండి. సో 22లో నుంచి కనుక 15 తీసేస్తే 7 + Q - P. ఓకేనా? ఈ వాల్యూ అయితే 0కైనా ఈక్వల్ అయి ఉండొచ్చు, లేదా 11కైనా ఈక్వల్ అయి ఉండొచ్చు, 22కి అలా. ఫస్ట్ అయితే ఈ నెంబర్లో చూద్దాం. ఫస్ట్ 0కి ఈక్వల్ చేశారనుకోండి, అప్పుడు Q - P వాల్యూ ఎంత అవుతుందనంటే Q - P వాల్యూ ఎంత అవుతుంది? సో -7 అవుతుంది. ఓకేనా? -7 అవుతుంది. -7 అవుతుంది. మీరు ఒకసారి ఇంకా దీన్ని ఇంకా మార్చి రాద్దాం అంటే P - Q వాల్యూ ఎంత అంటే 7. కానీ మీరు ఆప్షన్స్లో ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే ఏ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ కూడా 7 లేదు. కాబట్టి అది పాసిబిలిటీ కాదు. అందుకని మళ్ళీ 11 తీసుకుందాం. 11 తీసుకుంటే Q - P ఏమని రాయొచ్చు అంటే 11 - 7 అంటే ఏమని రాయొచ్చు? 4 అని రాయొచ్చు. అంటే రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత ఉండాలని అంటే 8 ఉండాలి, రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ 4 ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్లో డిఫరెన్స్ 4 లేదు, సెకండ్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో కూడా ఉంది. కాకపోతే ఇందులో ఏ నెంబర్ పెద్దది అని అంటే ఏ నెంబర్ పెద్దదాని కింద తీసుకోవాలి? Qని పెద్ద నెంబర్ కింద తీసుకోవాలి. కాబట్టి Q వాల్యూ 6 అవ్వాలి, P వాల్యూ ఎంత అవ్వాలంటే 2 అవ్వాలి. 6 - 2 4, అలాగే 6 + 2 ఎంత అంటే 8. కావాలంటే ఈ రెండింటిని సాల్వ్ చేసినా సరిపోద్ది. రెండింటిని సాల్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు Q కావాలంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ డివైడెడ్ బై 2, 8 + 4 12 / 2 6. అలాగే మైనస్ తర్వాత ఉన్న P కావాలంటే డిఫరెన్స్ డివైడెడ్ బై 2 ఎంత అంటే 2. కాబట్టి సో P వాల్యూ ఎంత అంటే 2, అది ఆప్షన్ సిలో కనబడుతుంది. Q వాల్యూ ఎంత అని అంటే 6. కాబట్టి ఆప్షన్ సిని మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. ఇఫ్ ఎ 10-digit నెంబర్ 643, ఇది ఇంటూ కాదు, ఇది X చూసుకోండి, ఇది X, 1145y2 is divisible by 88, then the value of 2x - 3y for the largest value of y is. ఓకేనా? సో 6 4 3 x 1 1 4 5 y 2 అనే 10 అంకెల సంఖ్య 88తో భాగించినప్పుడు y పెద్ద అంకె వద్ద 2x - అంటే 2x - 3y విలువ ఎంత? ఫస్ట్ ఆ నెంబర్ రాద్దాం. ఆ నెంబర్ ఏంటంటే 643x 1145y2. ఓకేనా? 45y2. ఇప్పుడు
చూడండి ఈ నెంబర్ 88తో డివిజిబుల్ అవ్వాలంట. మరి 88తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ నెంబరు 88ని ఏమని రాయొచ్చు అంటే మనం 11 × 8 అని రాయొచ్చు. ఓకేనా? ఎందుకంటే మనం తీసుకునే పేరు ఖచ్చితంగా కోప్రైమ్ అయి ఉండాలి. అంటే ఈ రెండింటి యొక్క HCF 1 అయి ఉండాలి. ఫస్ట్ 8తో డివిజిబుల్ అవ్వాలి, చూద్దాం. 8తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా లాస్ట్ 3 డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 8. ఈ లాస్ట్ 2 డిజిట్స్ లాస్ట్ 3 డిజిట్స్ కూడా మీరు డైరెక్ట్గా అలా ఎలా చెక్ చేస్తారనంటే 200 ఆల్రెడీ 8తో పోద్ది, 400 పోద్ది, 600 పోద్ది, 800 పోద్ది. కాబట్టి మీ ఆలోచన విధానం ఆల్రెడీ ఇక్కడ వరకు 400 పోద్ది. కాబట్టి 400 వరకు పోతే ఇంకా ఏం మిగులుతుంది అంటే 1/2. ఓకేనా? అంటే వైకి బదులుగా 0 పెట్టాం అనుకోండి 102 అవ్వదు. అయితే నేనేమంటానంటే అలా చెక్ చేయొద్దు, ఇంకా 0 నుంచి చెక్ చేయొద్దు. ఇక్కడ క్లియర్గా ఆల్రెడీ y ఈజ్ ద లార్జెస్ట్ వాల్యూ 5 అన్నారు కాబట్టి y మ్యాక్సిమం ఎంత పెట్టగలం అని అంటే 9 పెట్టగలం. 9 పెట్టినప్పుడు 192 అవుతుందా లేదా? 192 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది కదా. 8 2s are 16, 8 3s are 8 4s are 32. ఓకేనా? 192 అనేది 8తో అవుతుంది. ఆ తర్వాత అలా ముందుకు వస్తే 5 దగ్గర అవుతుంది, అలాగే 1 దగ్గర కూడా అవుతుంది. కానీ లార్జెస్ట్ అని ఆల్రెడీ క్లియర్గా చెప్పారు కాబట్టి ఇంకా అది నేను చెక్ చేయను. కాబట్టి y వాల్యూ ఎంత అని కన్ఫర్మ్ చేస్తానంటే 9 అని కన్ఫర్మ్ చేస్తాను. ఓకేనా? y వాల్యూ 9 అని కన్ఫర్మ్ చేస్తాను. ఇంకా ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే x క్యాలిక్యులేట్ చేయాలి. మరి అది క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ డివిజిబిలిటీ రూల్ వాడాలి? 11 డివిజిబిలిటీ రూల్ వాడాలి. చూద్దాం 11 డివిజిబిలిటీ రూలు. 6 + 3 9, 9 + 1 10, 10 + 4 14, 14 + 9, 14 + 9 is equals to 23 minus 4 + x అలా ఉంచండి. 4 + 1 5, 5 + 5 10, 10 + 2 అంటే 12. సో 12 + x which is equals to 0 అయినా కావచ్చు, 11 అయినా కావచ్చు, 22 ఇలా ఏదైనా కావచ్చు. ఇప్పుడు సో 23లో నుంచి 12 తీసేయండి. 23 నుంచి 12 తీస్తే ఎంత అంటే 11 - x. 11 - x వాల్యూ 0 అయింది అనుకోండి, x ఏమవుతుంది అంటే 11 అవుతుంది. కానీ x అనేది 2 డిజిట్ నెంబర్ కాదు, సింగిల్ డిజిట్ నెంబర్. అంటే 0 పాసిబిలిటీ లేదు కాబట్టి 11 పెట్టండి. సో 11 - x వాల్యూ 11 అయితే x వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి x వాల్యూని మనం 0 కింద తీసుకోవచ్చు. ఫైనల్గా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే 2x - 3y క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి 2 × 0 0 - 3 × y వాల్యూ ఆల్రెడీ 9 వచ్చిందా? సో ఆల్రెడీ ఎంత వచ్చింది y వాల్యూ? సో 9 వచ్చింది కాబట్టి y వాల్యూ 3 9s are ఎంత అంటే 27, దట్ టు -27. ఓకేనా? -27. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి -27. ఓకేనా? సో అందరికి అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. 43లో ఏమన్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ కెన్ బి ద వాల్యూ ఆఫ్ k if 143 divided by 13 into k minus 3 into 3 divided by 6 square minus 7 into 5 plus k square is equals to 1. ఓకేనా? ఈ ఎక్స్ప్రెషన్ని సో సాటిస్ఫై చేయాలంటే k వాల్యూ ఎంత అన్నది మన క్వశ్చన్. ఒకసారి చూద్దాం. 143 divided by 13. 13తో ఏమైనా క్యాన్సిల్ అవుతుంది చూడండి. 13తో ఎగ్జాక్ట్గా 11 టైమ్స్. కాబట్టి ఫస్ట్ ఇది 11k minus 3 3s are ఎంత అంటే 9 ఈజ్ ఈక్వల్స్ టు దీని అలా అటు పంపించేయండి. ఎందుకంటే అవతల వైపు 1 ఉంది కాబట్టి 6 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 36 మైనస్ 7 5s are ఎంత 35. 36లో నుంచి 35 తీసేయండి. 1 + k స్క్వేర్. ఓకేనా? 1 + k స్క్వేర్. ఇప్పుడు నేను ఏమంటానంటే దీన్ని సాల్వ్ చేసే కంటే బెస్ట్ అప్రోచ్ ఏంటి అని అంటే ఆప్షన్తో వెళ్ళిపోతే బెస్ట్ ఇంకా. ఓకేనా? ఒకసారి చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 పెట్టాం అనుకోండి, 11 - 9 2, 1 + 1 2. కాబట్టి డైరెక్ట్గా k వాల్యూని 1 అని మీరు కన్ఫర్మ్ చేసేయచ్చు. లేదు ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఇదిగోండి k స్క్వేర్ minus 11k plus 10 is equals to 0. ఆల్రెడీ మనకి రూట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు మన సింబల్స్ ఏమొస్తాయి అంటే ప్లస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 10 ఉండాలి. అలాగే రెండు నెంబర్ల యొక్క సమ్ 11 ఉండాలి. 10 1s are 10, 10 + 1 11. కాబట్టి k వాల్యూ 10 అవుతుంది, అలాగే 1 అవుతుంది. 10 అనేది ఆప్షన్లో లేదు కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే 1 అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీకు తెలియకపోతే, సో ఐడియా లేకపోతే మీకు ఆల్రెడీ తెలుసు కదా, సో బేసిక్ మెథడ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2/5, 4/15 అండ్ 6/25. ఓకేనా? వీటి యొక్క ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఆల్రెడీ మనకు తెలుసు ఎల్సిఎం అడిగినప్పుడు ఎప్పుడైనా ఫ్రాక్షన్ ఇచ్చి ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ 2, 4, 6, అదేవిధంగా హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. హెచ్సిఎఫ్ ఏమి ఇచ్చారనంటే హెచ్సిఎఫ్ దేనికనంటే 5, 15, 25. ఓకేనా? 5, 15, 25. సో ఇప్పుడు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అదే ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్.
సో 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 4. కాబట్టి మీరు 2ని వదిలేయచ్చు. జస్ట్ 4కి 6కి సో ఎల్సిఎం ఎంత అంటే 12. మీరు ఇంకా చేద్దాం అనుకుంటే ఇదిగోండి 4 6 ఈ రెండు నెంబర్లు 2తో పోతాయి. 2 2s are 2 3s are. ఇలా ఈ క్రాస్ ప్రొడక్ట్ చేసినా పర్లేదు, ఇది చేసినా పర్వాలేదు. 6 2s are 12 డివైడెడ్ బై హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం ఎలిమినేట్ చేయాలంటే ఎలిమినేట్ కామన్ మల్టిపుల్స్. 15 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 5 అండ్ 25 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 5. కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 5 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 12/5. సో ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి 12/5 అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. When x is added to each of 6 to 12, 18 and 28, then the number so obtained in this order or in proportion, the value of 5x plus 6 is to x minus 1 is equals to. ప్రతి 6 12 18 మరియు 28కి x జోడించినప్పుడు ఈ క్రమంలో పొందిన సంఖ్యలు ఒక అనుపాతంలో ఉంటాయి. 5x ప్లస్ 6 ఈజ్ టు x మైనస్ 1 విలువ ఎంత? క్వశ్చన్లో మనకి x అడుగుంటే ఆప్షన్తో వెళ్ళి ఉండాలని, అది బెస్ట్ అప్రోచ్. కానీ x అడగలేదు. సో xని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత రేషియో అడిగారు. కాబట్టి మెథడ్ చేద్దాం. ఆ మెథడ్ ఏంటంటే ఫస్ట్ 6కి ఎంత అంటే x కలిపారు అనుకున్నాను, ఆ తర్వాత 12కి కూడా x కలిపారు అనుకున్నాను, ఆ తర్వాత 18కి కూడా x కలిపారు అనుకున్నాను, ఆ తర్వాత 28కి కూడా x కలిపినప్పుడు ఇవంట ప్రపోర్షన్లో ఉన్నాయంట. అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఈక్వల్గా ఉన్నాయంట. ఫస్ట్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ చేస్తాను చూడండి. ఫస్ట్ 6 into 28 ఆ తర్వాత x into x స్క్వేర్. ఆ తర్వాత చూడండి, మీరు ప్రోడక్ట్ చేయడం కూడా పెద్ద కష్టం అనుకున్నారేమో, ఆ మెథడ్ కూడా ఎంత టైం పడుతుంది, చాలా సింపుల్గా అయిపోద్ది. చూడండి నెక్స్ట్ 28 into x 28x, 6 into x 6x, టోటల్ ఎంత అంటే 34x విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 12 into 18. ఆ తర్వాత x ప్లస్ అదే x into x స్క్వేర్. ఆ తర్వాత 12x అలాగే అదే 12x అలాగే 18x. 12 plus 18 అంటే ఎంత? 30x. ఓకేనా, 30x. x స్క్వేర్ క్యాన్సిల్ చేసేయండి. 34లో నుంచి 30 తీసారనుకోండి 4x ఈజ్ ఈక్వల్స్ టు 12 into 18 మైనస్ 6 into 28. ఈ క్యాలిక్యులేషన్ కూడా ఒకసారి చూడండి. 4 వదిలేయండి, 4తో 4 3 టైమ్స్, 4తో 4 7 టైమ్స్. ఓకేనా, దాని నుంచి x వాల్యూ 3 18s are ఎంత అంటే 54, అలాగే 6 7s are ఎంత అంటే 42. సో 54లో నుంచి 42 తీస్తే ఏమవుతుంది? 12 అవుతుంది. x వాల్యూ ఎంత అని అడుగుంటే 12, కానీ క్వశ్చన్లో x అడగలేదు. ఏం అడుగుతున్నారంటే 5x ప్లస్ 6 అంటే 5 into 12 60 ప్లస్ 6 66, అలాగే 12 మైనస్ 1 అంటే 11. 11తో 11 6 టైమ్స్, సో 66. కాబట్టి 6:1. సో ఆన్సర్ ఏమని చెప్పవచ్చు అంటే ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు. ఓకేనా. Next question number 46. A, B and C started a business by investing rupees 13,750, rupees 16,250 and rupees 18,750 respectively. If B share in the profit earned by them is 5,200, what is the total profit earned by them together? తెలుగులో కూడా చూడండి ఒకసారి. ఏబి మరియు సిలు వరుసగా 13,750, 16,250 మరియు 18,750లతో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. వారు ఆర్జించిన లాభంలో బి వాటా రూపాయలు 5,200. వారు సంపాదించిన మొత్తం లాభం రూపాయలలో ఎంత? ఫస్ట్ అయితే ఇచ్చిన అమౌంట్లు ఉన్నాయి కదా, దానికి రేషియో తీసుకుందాం. ఎందుకంటే ఎక్కడా టైం కోసం మాట్లాడలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ అనేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదిగోండి ఇవి చూడండి, అన్ని 0 కామన్గా ఉన్నాయి కాబట్టి 0 వదిలేయండి. ఇప్పుడు చూడండి ఒకసారి 25తో 25 5s are ఎంత? 125. ఇంకా 12 ఉండిపోయింది, మళ్ళీ 125 అంటే 5 టైమ్స్. ఇక్కడ 25తో 5 టైమ్స్ కాదు 6 టైమ్స్ ఎంత అంటే 150, ఇంకా 125 ఉండిపోయింది కాబట్టి 5 టైమ్స్. మళ్ళీ 25తో 7 టైమ్స్ ఎంత అంటే 175, ఇంకా ఎన్ని టైమ్స్ అని అంటే మళ్ళీ 125 ఉండిపోయింది 5 టైమ్స్. మళ్ళీ 5తో 5 15 టైమ్స్, 5తో 5 13 టైమ్స్, 5తో 5 ఎన్ని టైమ్స్? 11 టైమ్స్. అంటే ఫైనల్గా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏ విధంగా ఉందనంటే ఇదిగోండి 11:13:15. మనల్ని ఏం అడుగుతున్నారంటే టోటల్ ప్రాఫిట్ అడుగుతున్నారు. మరి టోటల్ ప్రాఫిట్ అడిగినప్పుడు 11 + 13 24, 24 + 15 అంటే సో 39. ఖచ్చితంగా ఆన్సర్ 39 మల్టిపుల్ అయి ఉండాలి. 39 టేబుల్ ఇది వస్తుందో లేదో చూడండి. సో 39 టేబుల్లో 39 × 4 చేస్తే 156. 39కి డబల్ 78, 78కి డబల్ 156. అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 39 టేబుల్లో 175 అని వస్తుందా? రాదు. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. 39 టేబుల్లో 182 ఏమైనా వస్తుందని చూడండి. 156కి 39 కలిపితే కాదు.
166 కూడా కాదు. కాబట్టి మన ఆన్సర్ని డైరెక్ట్గా ఆప్షన్ ఏ అని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే అందులో ఆల్రెడీ బి వాటా అనేది ఎన్ని భాగాలు చూడండి, 13 పార్ట్స్. ఈ 13 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారంటే 5200 అన్నారు. మనకి ఎన్ని పార్ట్స్ కావాలంటే 39 పార్ట్స్ కావాలి. ఓకేనా, 39 పార్ట్స్ కావాలి. మరి 39 పార్ట్స్ అంటే 13తో 13 3 టైమ్స్. ఓకేనా, 3 2s are 6, 3 5s are 15, 15600. ఓకేనా, 15600. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ. సో 15,600. Question number 47 చూడండి. 7 years ago the ratio of the ages of A and B was 4:5. 8 years hence the ratio of the ages of A and B will be 9:10. What will be the sum of their present ages in years? 7 ఏళ్ల క్రితం ఏ మరియు బి వయసులో నిష్పత్తి 4:5. 8 సంవత్సరాల తర్వాత ఏ మరియు బి వయసులు నిష్పత్తి 9:10. సంవత్సరాలలో వారి ప్రస్తుత వయసులు మొత్తం ఎంత? ఆప్షన్లో ఉన్నది ఏంటంటే ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి, వాళ్ళిద్దరి యొక్క ప్రెజెంట్ ఏజెస్. మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఈ 9:10 ఎప్పుడు చెప్పారనంటే 8 ఇయర్స్ తర్వాత. అంటే మొదటి పర్సన్కి ఒక 8, తర్వాత పర్సన్కి ఒక 8. అంటే ఓవరాల్గా ఎంత కలిపిన తర్వాత 8 + 8 అంటే 16 కలిపిన తర్వాత. అంటే ఆప్షన్కి 16 కలిపితే ఆప్షన్ అనేది ప్రెజెంట్. సో అక్కడ మనకి 9:10 అనేది ఎప్పుడంటే 8 ఇయర్స్ సెన్స్. ఆప్షన్కి 16 కలిపితే అది ఏ మల్టిపుల్ అయి ఉండాలి, 19 మల్టిపుల్ అయి ఉండాలి. దీన్ని కలపండి, 16 కలిపితే ఎంత అవుతుంది, 57. కాబట్టి ఇది 19 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 16 కలపండి, 16 కలిపితే ఎంత అంటే 98. 98 అనేది 19 మల్టిపుల్ కాదు. ఇక్కడ 16 కలపండి, సో 48. ఇది కూడా 19 మల్టిపుల్ కాదు. ఆ తర్వాత ఇక్కడ కూడా 16 కలపండి, సో ఎంత అంటే 72. ఇది కూడా 19 మల్టిపుల్ కాదు. కాబట్టి డైరెక్ట్గా మన ఆన్సర్ని ఆప్షన్ ఏ అని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా, ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఒకసారి ప్రాసెస్ చూడండి. ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ రేషియో ఎప్పుడు ఇచ్చారంటే 7 years ago. ఏ 7 years ago, అదేవిధంగా బి 7 years ago. ఈ రేషియోని ఏమని చెప్పారంటే మనకి 4:5 అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ 8 years హెన్స్, అంటే ఏ 8 సంవత్సరాల తర్వాత, అదేవిధంగా బి 8 సంవత్సరాల తర్వాత. ఈ రేషియోని ఏమని చెప్పారంటే 9:10 అని చెప్పారు. ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు. కాబట్టి ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంటుంది, ఇది కూడా అన్నే ఉండాలి. ఇక్కడ 1 పార్టే ఉంది, ఇక్కడ కూడా 1 పార్టే ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ 1, ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ 1. ఇక నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయి అంటే 5 పార్ట్స్ పెరిగింది. ఎందుకు ఆ 5 పార్ట్స్ పెరిగింది, ఎందుకు ఆ 5 పార్ట్స్ పెరిగిందంటే 7 years ago నుంచి 8 years హెన్స్కి వెళ్ళాలి. మరి 7 years ago నుంచి 8 years హెన్స్కి వెళ్ళాలంటే ఎంత పెంచాలంటే ఓవరాల్గా 15 పెంచాలి. అంటే 5 పార్ట్స్ వాల్యూ 15 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత, 3. మనకి చూడండి 4 + 5 ఎంత అంటే 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 9 3s are 27. అది ఇప్పుడు అంటే 7 years ago ఇద్దరిది కలిపి 27. మరి ప్రెజెంట్ ఎంత అనంటే ఒక్కొక్కరికి 7 కలపాలి, ఇద్దరికి కలిపి 7 + 7 14 కలపాలి. 27కి 14 కలిపితే ఆన్సర్ ఏమవుతుంది, 41 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. The average weight of 10 persons increases by 7.9 kg when a new person replaces one of them weighing 20 kg. What is the weight of the new person? 20 కిలోల బరువున్న వారి స్థానంలో కొత్త వ్యక్తి చేరినప్పుడు 10 మంది వ్యక్తుల సగటు బరువు 7.9 కిలోలు పెరుగుతుంది. అయితే ఆ కొత్త వ్యక్తి బరువు ఎంత? సో ఇప్పుడు ఇలా ఎంతమంది ఉన్నారనంటే ఒకసారి చూడండి, ఇలా ఎంతమంది ఉన్నారనంటే ఓవరాల్గా 10 మంది ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఎక్స్ అనుకుందాం. బయటికి వెళ్ళే వ్యక్తి ఏం చేశారంటే 20 తీసుకుని వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళే వ్యక్తి ఎంత పట్టుకెళ్ళిపోయాడు, వెయింగ్ 20 kg. అతనికి బదులుగా లోపలికి ఇంకొక వ్యక్తి వస్తున్నాడు. లోపలికి వచ్చే వ్యక్తి కనుక 20 పట్టుకొని వెళితే, లోపలికి వెళ్ళే వ్యక్తి 20 పట్టుకొని వెళ్తే యావరేజ్ మారదు. కానీ యావరేజ్ పెరిగింది కదా. యావరేజ్ ఎంత పెరిగిందంటే 7.9 పెరిగింది. ఎంత మంది దగ్గర అంటే 10 మంది దగ్గర. అంటే ఓవరాల్గా 79 పెరిగింది. ఆ 79 ఎవరు తీసుకుని వెళ్ళాలి, కొత్తగా వెళ్ళిన పర్సనే తీసుకెళ్ళాలి. కాబట్టి 20 + 79 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 99 kg. 99 kg. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. ఇంకెవరికైనా ఈ మెథడ్ అర్థం కాకపోతే ఒకసారి రెగ్యులర్ మెథడ్ కూడా చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఏంటంటే మనకి యావరేజ్ ఎంతో మనకు తెలియదు. 10 persons ఉన్నారు, 10 × యావరేజ్ ఎక్స్ అనుకోండి, 10x. ఇప్పుడు 10xలో నుంచి ఒక అతను 20 పట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లోపలికి ఇంకొక అతను వచ్చాడు. అతను ఎంతో తెలియదు మనకి, y అనుకుందాం. ఓకేనా, అతను లోపలికి వచ్చిన పర్సన్ ఏజ్ ఎంత అంటే ఏజ్ కాదు, వెయిట్ ఎంత అంటే y అనుకుందాం. ఇప్పుడు అతను రావడం వలన 10 members ఉన్నారు, కానీ యావరేజ్ మాత్రం ఎక్స్తో పాటుగా ఏమైంది, 7.9 పెరిగింది. ఇప్పుడు దీని నుంచి సో 10x ప్లస్ y, ఆ 20 నీటి తీసుకొచ్చండి 20 ప్లస్ దీన్ని ఏమని రాయొచ్చు అంటే 10x ప్లస్ 10 × 7.9 అంటే 79. ఈ 10x క్యాన్సిల్ అయిపోద్ది. y వాల్యూ ఎంత అంటే 20 + 79. 20 + 79 అంటే ఎంత,
99. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. A shopkeeper bought 600 oranges and 400 bananas. He found that 30% of oranges and 18% of bananas were rotten. So find the percentage of the fruits in good condition. ఓ దుకాణదారుడు 600 నారింజ పళ్ళు 400 అరటి పళ్ళు కొన్నాడు. 30% నారింజ 18% అరటి పళ్ళు కుళ్ళిపోయినట్లు గుర్తించాడు. మంచి స్థితిలో ఉన్న పండ్ల శాతాన్ని కనుగొనండి. ఫస్ట్ ఏంటంటే ఈ 600 400 అనేది ఎగ్జాక్ట్గా మనకు అవసరం లేదు. వాటి యొక్క రేషియో అయినా చాలు. 200తో 2 టైమ్స్, 200తో 3 టైమ్స్. అంటే మొత్తం 3 పళ్ళు ఉంటే 3. సో 3 ఫ్రూట్స్లో 30% పాడయ్యాయి. అదే సో 2 ఫ్రూట్స్లో అయితే ఎంత పర్సెంటేజ్ పాడయ్యాయి అంటే 18%. ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ పాడైపోయి చూద్దాం. ఫస్ట్ ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ అంటే ఇండైరెక్ట్గా వెయిటెడ్ యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 3 into 30 ప్లస్ 2 into 18 డివైడెడ్ బై 2 + 3 డివైడెడ్ బై 2 + 3 ఎంత అంటే 5. సో 3 30s are 90, 2 18s are 36. సో డివైడెడ్ బై 5 అంటే 126 డివైడెడ్ బై 5. మీకు డివైడెడ్ బై 5 అంటే తెలుసు. 126ని డబల్ చేస్తే 252. సో ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే 25.2. సో అవుట్ ఆఫ్ 100లో 25.2 పాడైపోయి, అవుట్ ఆఫ్ 100లో 25.2 పాడైపోయి. మరి మిగతా 74.8 ఎలా ఉంటాయి? సో బాగుంటాయి. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే 74.8. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. ఓకేనా? మీరు ఒరిజినల్ వాల్యూస్ తీసుకొని చేద్దామన్నా చేయండి, అదే ఆన్సర్ వస్తుంది. బట్ ఒరిజినల్ వాల్యూస్ తీసుకునేటప్పుడు కంటే సో ఇప్పుడే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇలా లేదు మనకు అక్కడ 600 అలాగే 400 కలిపితే 1000 ఉంది కాబట్టి అలా కూడా మీకు ఆన్సర్ ఇక్కడ ఈజీగానే వస్తుంది. కొన్నిసార్లు కష్టమైన క్యాలిక్యులేషన్స్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు రేషియో క్యాలిక్యులేట్ చేస్తేనే ఈజీగా వస్తుంది. ఒకవేళ అలా కూడా చూపించమంటే అలా కూడా చూపిస్తా చూడండి. ఇందులో 30% పాడైపోయి 3 6 are 180 పాడైపోయి. ఇందులో 18% పాడైపోయి అంటే 18 4s are ఎంత అంటే 72 పాడైపోయి. ఓవరాల్గా ఎన్ని పాడైపోయాయి అంటే 180 72 కలిపితే 252 పాడైపోయి. ఎంతకి? మొత్తం 1000కి. మరి 1000కి 252 పాడైపోతే సో ఎంత పర్సెంటేజ్ అని అంటే 25.2%. మరి బాగున్నవి ఎంత అని అంటే 100లో నుంచి 25.2 తీసేస్తే 74.8. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. 2 numbers are in the ratio 3:4. If 60% of the first number is 144, then 30% of the second number will be. 2 సంఖ్యలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి సంఖ్యలో 60% 144 అయితే రెండవ సంఖ్యలో 30% ఎంత ఉంటుంది? ఫస్ట్ ఆ రేషియో ఏమన్నారంటే 3:4 అన్నారు. మొదటి నెంబర్ నేను 3x అనుకున్నాను. అందులో 60%, అందులో 60% అంట. ఆ వాల్యూని క్వశ్చన్లో మనకి ఏమని చెప్పారనంటే 144 అన్నారు. మన క్వశ్చన్ ఏంటంటే దెన్ 30% ఆఫ్ ది సెకండ్ నెంబర్. ఓకేనా? సెకండ్ నెంబర్ ఎంత అనంటే 4x. సెకండ్ నెంబర్ 4x. అందులో ఎంత పర్సెంటేజ్ అని అంటే 30% వాల్యూ ఎంత అన్నది మన క్వశ్చన్. ఇదిగోండి ఒక్కసారి చూడండి. సో 30తో ఇక్కడ ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ 2తో ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. అంటే ఇండైరెక్ట్గా 3x వాల్యూ 144 అయితే 2x వాల్యూ ఎంత? ఇదిగోండి 3తో 3 4s are 12, 3 8s are 24. అంటే x వాల్యూ 48 అయితే 2x వాల్యూ ఎంత? సో 2 into 48. 2 into 48 వాల్యూ ఎంత? సో 2 into 48 వాల్యూ ఎంత? 96. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. సో 51లో a man sold 2 chairs for ₹475 each, gaining 25% on one and losing 20% on the other. Had he sold 2 chairs for ₹575 each, what would have been the gain or loss percentage rounded off to the nearest integer? తెలుగులో కూడా ఒకసారి చదువుదాం. ఒక వ్యక్తి 2 కుర్చీలను ఒక్కొక్కటి ₹475కి విక్రయించాడు. ఒక దానిపై 25% లాభం మరియు మరొక దానిపై 20% నష్టం వచ్చింది. అతను 2 కుర్చీలను ఒక్కొక్కటి 575కి అమ్మి ఉంటే అతని లాభం లేదా నష్ట శాతం ఎంత? ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏమీ అవసరం లేదు. శాతం అడిగారు కాబట్టి ఈ 2 నెంబర్లు 5తో క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి 5తో చేద్దాం. 5తో 5 9s are ఎంత 45, ఇంకా 25 అంటే 5 5s are. ఇవి కూడా చూడండి 5తో 5 11 టైమ్స్, మళ్ళీ సో 5తో 5 టైమ్స్, మళ్ళీ 5తో సో 23 టైమ్స్. ఇక్కడ 5తో ఎన్ని టైమ్స్ అంటే 19 టైమ్స్. అంటే ఫస్ట్ 19 భాగాలకు అమ్మితే తర్వాత 23 భాగాలకు అమ్మినట్టు. అది అలా ఉంచండి. ఫస్ట్ మీకు స్టేట్మెంట్స్లో ఏం చెప్తున్నారనంటే a man sold అనగానే మీకు అదే ప్రైజు సెల్లింగ్ ప్రైస్.
దట్టు 475 ఈచ్ అంటే రెండు ఒకే ప్రైజ్కి అమ్ముతున్నారు. అంటే మీకు ఏం చెప్తున్నారంటే SP1 ఈజ్ ఈక్వల్స్ టు SP2 అంటే ఫస్ట్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందో సెకండ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా అంతే ఉందని చెప్తున్నారు. అందుకొరకు ఒక్కసారి చూడండి, కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ ఫస్ట్ ఇది ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్కి అమ్ముతున్నారంట, ప్రాఫిట్ కాదు ప్రాఫిట్ 25% గెయినింగ్. ఫస్ట్ది 25% ప్రాఫిట్ అంట. 25% అంటే ఫ్రాక్షన్లో మీకు తెలుసు 1/4 అని. అంటే 4 పార్ట్స్ కాస్ట్ ప్రైస్ అయితే ఎన్ని పార్ట్స్కి అమ్ముతారు, 5 పార్ట్స్కి అమ్ముతారు. ఆ తర్వాత 20% లాస్ అన్నారు. 20% అంటే ఫ్రాక్షన్లో 1/5 అంటే సెకండ్ దాని యొక్క కాస్ట్ ప్రైస్ 5 పార్ట్స్ అయితే ఎన్ని పార్ట్స్కి అమ్ముతారు, ఒక పార్ట్ లాస్ అంటే 4 పార్ట్స్కి అమ్ముతారు. కానీ క్లియర్గా సెల్లింగ్ ప్రైజులు రెండు ఈక్వల్గా ఉండాలని అన్నారు కదా, మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైజులు రెండు ఈక్వల్గా ఉన్నాయా, లేవు. మరి ఈక్వల్గా ఉంచాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 5తో మల్టిప్లై చేయాలి. 4 4s are 16, అలాగే 4 5s are 20, తర్వాత 5 5s are 25, 5 4s are 20. ఇప్పుడు ఎస్పీలు ఈక్వల్ అయ్యాయి కదా, ఎస్పీలు రెండు కలిపితే ఎన్ని పార్ట్స్ అంటే 40 పార్ట్స్. ఆ తర్వాత 16 25 కలిపితే ఎంత అంటే 41 అనేది కాస్ట్ ప్రైజ్, ఇనీషియల్ కాస్ట్ ప్రైజ్. ఓకేనా, అది కాస్ట్ ప్రైజ్ ఇనీషియల్గానే ఎప్పుడైనా ఒకటే. సో ఇక్కడ 40 అనేది ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్. ఈ 40 ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ అంట, ఈ 40 ఎన్ని పార్ట్స్కి ఈక్వల్, 19 పార్ట్స్కి ఈక్వల్. ఓకేనా, మరి ఇప్పుడు కొత్త సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 23 పార్ట్స్. ఓకేనా, 23 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 40 డివైడెడ్ బై 19 ఇంటూ 23. ఇది కొత్త సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ కాస్ట్ ప్రైస్ ఎంత అని అంటే కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 41 పార్ట్స్. ఇప్పుడు కొత్త సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 40 డివైడెడ్ బై 19 ఇంటూ 23. ఓకేనా, జస్ట్ సింప్లిఫై చేసేద్దాం. 19 1s are 19, 19 4s are 76 ప్లస్ 1 అంటే 77, 4 23s are 92. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతో చూడండి ఎంత పెరిగిందంటే, సో అప్రాక్సిమేట్లీ ఇది 780 తీసుకోండి, ఆప్షన్ దూరంగా ఉన్నాయి కదా. యాక్చువల్గా 779, 780 తీసుకుంటే మొత్తం ఎంత పెరిగిందంటే 140. ఈ 140 అనేది 780లో ఎంత పర్సెంటేజ్, 10% అంటే 78, 20% అంటే 156. కానీ మనకి 10 కంటే ఎక్కువ ఉండాలి, 20 కంటే తక్కువ ఉండాలి, పైగా ప్రాఫిట్ అయి ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ సి 18% ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, మీరు ఇంకా చేద్దామంటే 140 డివైడెడ్ బై 779 ఇంటూ యాక్చువల్ 141 డివైడెడ్ బై 779 ఇంటూ 100% చేస్తే మీకు ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ఏ డీలర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 16% but weighs 750 grams in place of a kg weight. Find the total profit percentage. ఒక డీలరు తన వస్తువుల్ని 16% నష్టంతో విక్రయిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే కిలో బరువు స్థానంలో 750 గ్రాములు బరువు ఉంటుంది. అతని మొత్తం లాభ శాతం కనుగొనండి. క్వశ్చన్లో ఆల్రెడీ ఫస్ట్ 16% లాస్ కమ్ముతున్నాడంట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా చేయమని చెప్పాను, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ దగ్గర మీరు ఒక ట్రాన్సాక్షన్ కన్సిడర్ చేసుకోండి. క్లియర్గా ఆల్రెడీ 750 గ్రామ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ 1 kg అన్నారు కదా. నేనేమంటున్నానంటే అతను 1 kg అని అంటే 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ ఎంత కొన్నాడు అనుకున్నానంటే నేను 100 రూపీస్కి కొన్నాడు అనుకున్నాను. ఇప్పుడు అమ్ముతున్నాడు, అమ్మేటప్పుడు 1000 గ్రామ్స్ ఇస్తున్నాడని చెప్తున్నాడు, కానీ ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నాడు, ఓన్లీ 750 గ్రామ్స్ ఇస్తున్నాడు. మరి అతను కొన్న ప్రైస్కి ఇస్తున్నాడా, ఏమైనా లాస్ అవుతున్నాడా, ఏమైనా ప్రాఫిట్ పొందుతున్నాడా, లాస్ అవుతున్నాడు. 16% లాస్ అవుతున్నాడు అంటే 100లో 16% లాస్ అవుతున్నాడు అంటే ఎంత కమ్మాలి, 100లో నుంచి 16 తీసేయండి, 100లో నుంచి 16 తీస్తే 84 కమ్మాలి. మరి 750 గ్రామ్స్ 84 రూపీస్కి కొంటే చెప్పండి, 750 గ్రామ్స్ ఎంతకి కొంటాడు, 1000 గ్రామ్స్ 100 రూపీస్ అయితే 750 గ్రామ్స్ ఎంత 75 రూపీస్. మరి 75కి కొని 84కి అమ్మాడంట కదా, అప్పుడు ప్రాఫిట్ లాసా, ప్రాఫిట్ ఎంత 9 రూపీస్. 84 మైనస్ 75 9 రూపీస్ ఎంతకి 75కి. మరి మనం ఎంతకు చెప్పాలి, 100కి చెప్పాలి. ఓకేనా, సో ఇక్కడ 25తో 3 టైమ్స్, 25తో 4 టైమ్స్, 3తో 3 టైమ్స్, 3 4s are సో ఎంత అంటే 12%. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 12%. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. ద ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ డిపాజిట్ at 3.5% per annum will be rupees 210 in 1 year. How much will the additional interest in 1 year be on the same deposit at 4% per annum? ఒక నిర్దిష్ట మొత్తంపై సంవత్సరానికి 3.5% వడ్డీ రేటుతో ఒక సంవత్సరంలో వడ్డీ రూపాయలు 210 అవుతుంది. అదే మొత్తంలో సంవత్సరానికి 4% చొప్పున ఒక సంవత్సరంలో వచ్చే అదనపు వడ్డీ. ఓకేనా, 4 మొత్తం వడ్డీ కాదు, అదనపు వడ్డీ. చూద్దాం ఒకసారి. ఫస్ట్ 3.5% చొప్పున
3.5% చొప్పున ఎంత అంటే 210. ఇప్పుడు ఎంత అంటే 4% చొప్పున పెడుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే అడిషనల్ ఇంట్రెస్ట్. చెప్పండి 4.5కి పెట్టినప్పుడు దీనికి అడిషనల్గా ఎంత, 4.5 కాదు 4, అడిషనల్గా ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 0.5 కదా. అంటే మనల్ని ఏం అడుగుతున్నారంటే 0.5% వాల్యూ ఎంత. ఒకసారి చూడండి 7తో 7 0.5 టైమ్సే కదా. మరి 7తో 7 ఎన్ని టైమ్స్? 3 టైమ్సే కదా. మరి 0.5% వాల్యూ ఎంత అంటే 30. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ 30 అని చెప్పుకోవచ్చు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. A sum of money doubles itself at compound interest in 10 years. In how many years will it be 4 times at the same rate of interest? కొంత సొమ్ము చక్రవడ్డీకి ఇవ్వడం వలన 10 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. అయితే ఎన్ని సంవత్సరాలలో అదే వడ్డీ రేటుతో 4 రెట్లు అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలంటే ఏం చెప్పుకున్నాం మనం? ఫస్ట్ టైమ్స్ రాసుకోవాలి, ఆ తర్వాత టైం రాసుకోవాలి. ఫస్ట్ ఎన్ని టైమ్స్ అవుతుందంటే 2 టైమ్స్ అవుతుంది. ఎన్ని ఇయర్స్లో అంటే 10 ఇయర్స్లో. ఇప్పుడు ఎన్ని టైమ్స్ అవ్వాలంట? 4 టైమ్స్ అవ్వాలంట. 4ని 2 పవర్ 11 రాయగలం 2. డైరెక్ట్గా 2తో మల్టిప్లై చేసేయండి. సో 2 × 10 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 20 ఇయర్స్ అవుతుంది. ఆప్షన్ బి. ఓకేనా. ఇంకా మీకు ఇది ఈ మెథడ్ ఐడియా లేకపోతే ఇలా తీసుకోండి. ఎలా అంటే సర్టెన్ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఎంత అవుతుందంటే డబల్ అవుతుంది, 2p అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లో? 10 సంవత్సరాల్లో. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏంటి? సారీ, ఇంటూ 2 చేస్తే ఇది వస్తుంది. మరి ఇప్పుడు 4 టైమ్స్ అవ్వాలంట కదా. మరి 4p అవ్వాలంటే 2pని ఏం చేస్తే 4p వస్తుంది? ఇంటూ 2 చేస్తే. ఎప్పుడైనా కానీ ఇయర్ గ్యాప్ సేమ్ ఉంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఇంటూ 2 కాబట్టి ఇది కూడా ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 ఇయర్స్. అంటే 10 + 10 ఓవరాల్గా ఎన్ని ఇయర్స్ అని అంటే 20 ఇయర్స్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. A and B can do a piece of work in 36 days and 48 days respectively. They work together for 12 days. The remaining work is completed by C alone in 10 days. In how many days A and C together can complete 62.5% of the original work? A మరియు B ఒక పనిని వరుసగా 36 రోజులు మరియు 48 రోజుల్లో చేయగలరు. వారు 12 రోజులు కలిసి పని చేస్తారు. మిగిలిన పనిని 10 రోజుల్లో C మాత్రమే పూర్తి చేస్తుంది. A మరియు C కలిసి అసలు పనిలో 62.5% పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఫస్ట్ అయితే ఏ చూద్దాం. ఏ ఎన్ని రోజులు అంటే 36 డేస్. బి ఎంత అనంటే 48 డేస్. 36కి 48కి ఎల్సిఎం ఎంత? 144. ఇదిగోండి. సో 36కి 48కి ఎల్సిఎం ఎంత అంటే సో ఈ రెండు నెంబర్లు దేనిలో పోతాయనంటే సో దేనిలో పోతాయి? 6లో పోతాయా? 12లో పోతాయి. 12తో 12 3 టైమ్స్, 12 4 టైమ్స్. ఈ ప్రొడక్ట్ చేసినా పర్వాలేదు, ఈ ప్రొడక్ట్ చేసినా పర్వాలేదు. సో 36 × 4 అంటే 36కి డబుల్ 72, 72కి డబుల్ ఎంత అంటే 144. మరి ఇక్కడ సో ఇక్కడ ఎంత అనంటే ఫస్ట్ ఎల్సిఎం ఏమని చెప్పొచ్చు? 144/36 అంటే 4. ఆ తర్వాత 144/48 అంటే ఎంత అంటే 3. ఫస్ట్ వర్క్ ఎవరు స్టార్ట్ చేశారనంటే ఇక్కడ మీరు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. ఏ ఎఫిషియన్సీ కావాలంటే ఇది అవుతుంది, బి ఎఫిషియన్సీ కావాలంటే అది అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఏమన్నారో చూడండి. ద రిమైనింగ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ బై సి అలోన్ ఇన్ 10 days. ఓకేనా. ఫస్ట్ వర్క్ ఎవరు స్టార్ట్? అది కాదు ఇది ఫస్ట్. దే వర్క్ టుగెదర్ ఫర్ 12 days. ఇద్దరు కలిపి. సో ఇద్దరిది కలిపి ఎఫిషియన్సీ ఎంత అంటే 7. ఇద్దరు కలిపి 12 days చేశారు. అంటే 7 12s 84 పార్ట్స్ చేశారు. అవుట్ ఆఫ్ 144లో 84 పార్ట్స్ వర్క్ చేశారంటే 144లో నుంచి 84 తీసేస్తే ఇంకా 60 పార్ట్స్ ఉంటుంది. ఆ 60 పార్ట్స్ వర్క్ని సి 10 daysలో చేసింది. అంటే సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 6. 60/10 అంటే 6. ఇప్పుడు ఆ వర్క్ ఎవరు చేయాలంటే ఏసీ చేయాలి. ఓకేనా. ఏసీ కలిపి ఎంత టైం పడుతుంది? సో ఏసీ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే ఏది 4, అలాగే సిది ఎంత అంటే 6. ఇద్దరిది కలిపి 10 ఎఫిషియన్సీ. మొత్తం వర్క్ అంటే మొత్తం వర్క్ కాదు. ఇందులో ఎంత పర్సెంటేజ్ అన్నారంటే 62.5%. మరి 62.5% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 5/8. ఓకేనా. 5/8. 12.5% అంటే 1/8. సో 25% అంటే 2/8. దట్ ఈస్ నథింగ్ బట్ 1/4. 37.5% అంటే 3/8. అలాగే సో 50% అంటే 4/8. దట్ ఈస్ నథింగ్ బట్ 1/2. అండ్ 62.5% అంటే 5/8. 75% అంటే 6/8. దట్ ఈస్ నథింగ్ బట్ 3/4. అండ్ దెన్ 87.5% అంటే సో 7/8. ఓకేనా. లేదు మీకు ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది అంటే చేయండి. ఓకేనా. ఎలా చేస్తారంటే 62.5ని డబల్ చేయండి. 125 కింద కూడా డబల్ చేస్తాం కాబట్టి by 2 పెట్టండి. పర్సెంటేజ్ అంటే 1/100. ఇప్పుడు 25తో 4 టైమ్స్, 25తో 5 టైమ్స్. 5/2 4 is 8. ఇప్పుడు 5/8 పార్ట్. 8తో చూడండి. 8తో 18 టైమ్స్. అలాగే 18 5s ఎంత అంటే 90. 18 5s ఎంత అంటే 90. సో 0 0 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమవుతుందంటే సో 9 days అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. A student walking at a speed of 5 km/h
took 50 minutes, but reaching the school 10 minutes later than the scheduled time. To reach school on time, the speed of the student should be. ఒక విద్యార్థి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడిచి 50 నిమిషాలు పట్టింది, కానీ షెడ్యూల్ చేసిన సమయం కంటే 10 నిమిషాలు ఆలస్యంగా పాఠశాలకి చేరుకుంది. సరైన సమయానికి పాఠశాలకి చేరుకోవాలంటే విద్యార్థి వేగం ఎంత ఉండాలి? ఫస్ట్ ఏంటంటే 5 కిలోమీటర్లు, ఫస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. డిస్టెన్స్ ఎంత అంటే గంటకు 5 కిలోమీటర్లతో వెళ్తుందంట. 5 కిలోమీటర్లతో వెళ్ళినప్పుడంట ఎన్ని నిమిషాలు పట్టిందంట? 50 నిమిషాలు పట్టిందంట. 50 నిమిషాలు పట్టిందంట. అలా ఉంచండి. మరి ఆ 50 నిమిషాలకి వెళ్ళినప్పుడు ఏమైందంటే 10 నిమిషాలు లేట్ అయిపోయింది. ఓకేనా? సో లేటర్ దాన్ ది షెడ్యూల్ టైం. మామూలుగా అయితే షెడ్యూల్ ఒక టైం చేసుకుంది అంటే 10 నిమిషాలు లేట్ అయిపోయిందంటే 50 మినిట్స్కి వెళ్ళింది. మరి మామూలుగా యాక్చువల్ టైం ఏమవుతుంది? 40 మినిట్స్ అవుతుంది. అంటే ఇదే డిస్టెన్స్ని స్పీడ్ అడుగుతున్నారు. స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైము 5 km/h ఇంటూ ఈ 50 మినిట్స్లో వెళ్ళాల్సింది కాస్త ఎన్ని మినిట్స్లో వెళ్ళాలి? 40 మినిట్స్లో వెళ్ళాలి. కాబట్టి 0 0 క్యాన్సిల్, మినిట్స్ ఎలాగో క్యాన్సిల్ అయిపోతాయి. 5 5s are ఎంత అంటే 25/4 km/h. ఓకేనా? లేదా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, డిస్టెన్స్ కాన్స్టెంట్ కాన్సెప్ట్ అక్కడ. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ కాన్సెప్ట్ అయితే సో స్పీడ్ రేషియో ఎలా ఉందనంటే సో స్పీడ్ రేషియో యాక్చువల్గా స్పీడ్ కాదు, డైరెక్ట్ టైం చెప్పారు మనకి. సో టైం రేషియో ఎలా ఉందంటే T1:T2. సో T1 ఎంత అంటే మామూలుగా అయితే 50 ఒరిజినల్ టైం తీసుకోండి. T1 అంటే 40 మినిట్స్, కానీ లేట్ అయ్యి ఎంత టైం పట్టిందంటే 50 మినిట్స్ పట్టింది. సో ఈ రేషియో ఎంత అంటే 4:5. మరి స్పీడ్ రేషియో ఉందంటే 5:4. S1:S2. ఆల్రెడీ 5 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారు? సో 5 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారు? కొత్త స్పీడ్ ఇచ్చారు చూసుకోండి. 4 పార్ట్స్ ఇచ్చారు మనకి. 4 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారంటే 5 అన్నారు. మనకి 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 5 5s are 25/4. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి. మీరు ఎలానే చేసుకోవచ్చు. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాన్సెప్ట్ అయినా బేసిక్ అయినా పెద్ద క్వశ్చన్ కాదు, ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 57. A train crosses a person standing at a point in 20 seconds. If the person was running alongside with the train at 21.6 km/h, then the train would have crossed him in 25 seconds. What is the length of the train? ఒక బిందువు వద్ద నిలబడి వ్యక్తిని రైలు 20 సెకండ్లో దాటుతుంది. వ్యక్తి గంటకు 21.6 కిలోమీటర్ల వేగంతో రైలుతో పాటు పరిగెత్తుతున్నట్లయితే రైలు 25 సెకండ్లలో అతనిని దాటుతుంది. రైలు పొడవు మీటర్లో ఎంత? ఇక్కడ 21.6 అన్నారు. ఈ 21.6ని km/hలోకి మారిస్తే ఇంటూ ఏం చేయాలి మనం? 5/18 చేయాలి. ఓకేనా? 18తో ఎగ్జాక్ట్గా 12 టైమ్స్, లేదా 18 1s are 18, అలాగే 18తో 18 2s are ఎంత అంటే 36. 1.2 ఇంటూ 5 అంటే ఎంత అవుతుందంటే 6 km/h. సారీ 6 m/s. km/hని మనం m/s మార్చి ఇది అలా ఉంచండి. ఫస్ట్ ఏమన్నారంటే ట్రైన్ క్రాసెస్ ఏ పర్సన్ స్టాండింగ్. ఒక పర్సన్ నిల్చొని ఉన్నాడంట. నిల్చొని ఉన్నప్పుడు ఒక పర్సన్ని క్రాస్ చేయాలంటే ట్రైన్ లెంత్ని కవర్ చేయాలి. ఓకేనా? సో కాబట్టి దాని నుంచి మనం ట్రైన్ లెంత్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. అతని యొక్క స్పీడ్ ఎంతో మనకు తెలియదు, అది అతను కాదు, ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో తెలియదు. ఎస్ అనుకుందో ఎంత టైం పట్టిందని అంటే సో 20 seconds పట్టిందన్నారు. అది అలా ఉంచండి. ఆ తర్వాత ఇప్పుడు ఇఫ్ ద పర్సన్ వాజ్ రన్నింగ్ అలాంగ్ సైడ్ with the train, ఓకేనా, అలాంగ్ సైడ్ విత్ ద ట్రైన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే అతన్ని ఎంత టైంలో అలాంగ్ సైడ్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ తెలుగులో కూడా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే రైలుతో పాటు పరిగెత్తుతున్నట్లయితే, రైలుతో పాటు అని అంటే రైలు ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో ఇతను పరిగెడుతున్నాడు. అప్పుడు ఏంటంటే సో 25 secondsలో అతన్ని దాటుతుంది. ఓకేనా? సో అప్పుడు ఏం చేద్దామంటే రిలేటివ్ స్పీడ్ తీసుకునేటప్పుడు సో ట్రైన్ స్పీడ్ మైనస్ అతని స్పీడ్ ఎంత అంటే 6 m/s. సో ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఎంతనే కవర్ చేయాలంటే ట్రైన్ లెంత్నే కవర్ చేయాలి, ఎందుకంటే పర్సన్కి లెంత్ ఉండదు కాబట్టి. ట్రైన్ లెంత్ ఎంత అంటే S/20 అని ఆల్రెడీ రాసుకున్నాం. డివైడెడ్ బై ఎన్ని సెకండ్స్ పట్టిందన్నారు చూడండి అక్కడ క్లియర్గా. సో ఎన్ని సెకండ్స్ పట్టిందన్నారంటే సెకండ్ టైము 25 seconds పట్టిందన్నారు. సో ఇక్కడ 4తో అలాగే 5తో ఓకేనా. ఆ 6 నటు పంపించేయండి. ఓకేనా? 6 నటు పంపిస్తే S మైనస్ 4/5 ఇంటూ S ఈజ్ ఈక్వల్స్ టు 6 అని రాయొచ్చు. ఇప్పుడు దాని నుంచి 5 ఇక్కడ చూడండి 1 మైనస్ 4/5 అంటే 1/5 ఇంటూ S, 1/5 ఇంటూ S ఈజ్ ఈక్వల్స్ టు 6. S వాల్యూ ఎంత అంటే 30 m/s. కానీ క్వశ్చన్లో మిమ్మల్ని S అడగలేదు, లెంత్ అడిగారు. L ఈజ్ నథింగ్ బట్ 20s. సో 20 ఇంటూ 30 అంటే ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 600 meters. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. ఇన్ ఏ ట్రయాంగిల్ if the longest side has length 15 centimeters, another side has length 12 centimeters and its perimeter is 34 centimeters, then the area of the triangle in centimeter square is. ఒక త్రిభుజంలో పొడవైన భుజం పొడవు 15 సెంటీమీటర్లు ఉంటే
మరొక భుజం పొడవు 12 సెంటీమీటర్లు మరియు దాని చుట్టుకొలత 34 సెంటీమీటర్లు ఉంటే అప్పుడు సెంటీమీటర్లో త్రిభుజ వైశాల్యం. ఫస్ట్ ట్రయాంగిల్లో ఆల్రెడీ ఏం చేశారనంటే ఒకటి ఇచ్చారు, ఒక సైడ్ 15 అన్నారు, ఇంకొక సైడ్ ఏమన్నారంటే 12 అన్నారు. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది బౌండరీ లైన్స్. ఆల్రెడీ పెరిమీటర్ మొత్తం కలిపి ఎంత అన్నారంటే 34 అన్నారు, 34 అన్నారు. ఈ రెండు కలిపితే 15 + 12 అంటే ఎంత అంటే 27. 34లో నుంచి 27 తీస్తే ఈ లెంత్ ఏమవుతుంది 7 అవుతుంది. 7, 12, 15 అనేవి ట్రిప్లెట్స్ కాదు. ట్రిప్లెట్స్ అయితే డైరెక్ట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండేది, హాఫ్ బిహెచ్ చేసేవాళ్ళం. కానీ అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. కాబట్టి మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకపోతే మనకి ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి బేసిక్ ఫార్ములా ఏంటి? √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C, వేర్ S ఈజ్ ఈక్వల్స్ టు సెమీ పెరిమీటర్, అంటే పెరిమీటర్లో సగం. పెరిమీటర్ ఆల్రెడీ 34 అన్నారు, దాన్ని బై 2 చేస్తే ఎంత అంటే 17. ఇప్పుడు చూడండి √17 ఇంటూ ఫస్ట్ 17 మైనస్ 7 10, 17 మైనస్ 15 2, 17 మైనస్ 12 5. సో దీని నుంచి √17 ఇంటూ 17 ఇంటూ 2 5 10, 10 ఇంటూ 10 అంటే 100. 100ని మనం 10² అని రాయొచ్చు, బయట తీసుకొచ్చేయండి. అప్పుడు 10√17. అప్పుడు ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే ఆప్షన్ ఏ 10√17. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. The curved surface area and the volume of a cylinder are 264 square centimeters and 924 cubic centimeters respectively. What is the ratio of the radius to height? తెలుగులో కూడా చూద్దాం. ఒక స్తూపం యొక్క వక్రతల వైశాల్యం మరియు ఘనపరిమాణం వరుసగా యాక్చువల్గా స్తూప వక్రతల వైశాల్యం మరియు ఘనపరిమాణం వరుసగా 264, 924 క్యూబిక్ సెంటీమీటర్లు, దాని వ్యాసార్థం మరియు ఎత్తు నిష్పత్తి. ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్కి ఫార్ములా 2πRh. ఓకేనా? ఆ వాల్యూ 264 అన్నారు. ఇంకొకటి ఏమన్నారంటే నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే వాల్యూమ్ ఏమన్నారంటే πr² 924. ఖచ్చితంగా అయితే ఒకటి క్లియర్ ఏంటంటే ఇది ఇంటీజర్ వచ్చిందనంటే అయితే r అయినా 7 మల్టిప్లై ఉండాలి, లేదా h అయినా 7 మల్టిప్లై ఉండాలి. అంటే ఆప్షన్లో ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒకటి 7 మల్టిప్లై ఉండాలి. ఇది ఇక్కడ ఏది లేదు, ఇక్కడ కూడా ఏది లేదు, ఇక్కడ మాత్రం 7 ఉంది ఒకటి, ఇక్కడ కూడా ఏది 7 మల్టిపుల్ లేదు. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ సిని మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసి 7:6 అని చెప్పొచ్చు. అయితే కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 6 అలాగే h రెండు 7 మల్టిపుల్స్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 7 మల్టిపుల్ కాదు, అంటే ఇది 7 మల్టిపుల్ కాదు. ఇది ఎందుకు 7 మల్టిపుల్ కాదంటే ఇదిగోండి 7 3 = 21, ఇది 7తో క్యాన్సిల్ అవ్వదు. అంటే యాక్చువల్గా ఒక 7 క్యాన్సిల్ అయిపోయినా ఇంకొక 7 రావాలంటే ఖచ్చితంగా అది హెచ్లో ఉండాలి. కాబట్టి ఇది 7 మల్టిపుల్ కాదంటే ఖచ్చితంగా ఒక ఆప్షనే 7, ఒకటే 7 మల్టిపుల్, ఇంకోటి 7 కాదు. ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ సి అని చెప్పొచ్చు. ప్రాసెస్ కూడా ఒకసారి కంటిన్యూ చేద్దాం. πRh ఈజ్ ఈక్వల్స్ టు 2తో 2 1s are 2 3s are, అలాగే 2 2s are 132. దీన్ని ఎలా రాయొచ్చు అంటే πRh ఇంటూ r అని రాయొచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 924. πRhకు బదులుగా 132 అని రాయండి. 132 ఇంటూ r ఈజ్ ఈక్వల్స్ టు 924. 132తో ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ అని అంటే 7 టైమ్స్ పోదు చూడండి. 7 × 1300 9 10, 7 × 130 9 10, 7 2s are 14. 14 + 9 10 ఈజ్ ఈక్వల్స్ టు 924. r వాల్యూ ఎంత అంటే 7, r వచ్చింది కాబట్టి అక్కడ పెడదాం. πRhలో 22/7 ఇంటూ 7 ఇంటూ h వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి 132. ఇక్కడ 7 7 క్యాన్సిల్, 22తో 6 టైమ్స్ h వాల్యూ ఎంత అంటే 6. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే క్వశ్చన్లో వ్యాసార్థం అలాగే నిష్పత్తి, దేనికి వ్యాసార్థానికి మరియు ఎత్తుకి. వ్యాసార్థం 7 వచ్చింది, అలాగే ఎత్తు 6 వచ్చింది, 7:6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60, లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నారు. A sphere of radius 4 cm is melted and recast into small spheres of radius 2 cm each. How many such spheres can be made? వ్యాసార్థం 4 సెంటీమీటర్లో ఉన్న గోళం కరిగించి ఒక్కొక్కటి 2 సెంటీమీటర్ల వ్యాసార్థంలో కూడిన చిన్న గోళాలుగా మార్చబడుతుంది. ఇలాంటి గోళాలు ఎన్ని తయారవుతాయి? ఎప్పుడైనా కానీ ఒక దాన్ని కరిగించి ఇంకొకటి తయారు చేస్తున్నారంటే ఏం మారదు? వాల్యూమ్ మారదు. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఫస్ట్ పెద్దది. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్కి 4/3πr³, కాకపోతే ఇక్కడ 4³ ఇక్కడ అలాంటివి ఎన్ని తయారు చేస్తున్నారు? ఎలాంటివి? వాల్యూమ్ 4/3π ఇంటూ 2³ ఉన్నవి ఎన్ని తయారు చేస్తున్నారు? అలాంటివి ఎన్ని గోళాలు అన్నారు? 4/3π క్యాన్సిల్, 4³ అంటే 64 / 2³ నీటి తీసుకురండి 8 ఈజ్ ఈక్వల్స్ టు n. 8తో ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. అంటే n వాల్యూ ఎంత? 8. అంటే అలాంటి గోళాలు ఎన్ని తయారు చేయగలరు అంటే 8 గోళాలు తయారు చేయగలరు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి 8 అవుతుంది.
ఓకేనా? సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.